అంధనమ్మకాలు ఎలా ఒక మనిషిని హంతకుడిని చేశాయి. అనగనగా ఒక ఊరు, అక్కడ జీవితం చాలా ప్రశాంతంగా సాగేది. పని, కుటుంబం, దేవుడిపై నమ్మకం అన్నీ కలిసిన ఒక సాధారణ జీవితం. కానీ అదే నమ్మకం ఒక రోజు రక్తంతో ముడిపడింది. ఇది కల్పిత కథ కాదు, ఇది జరిగిన నిజం. ఒక మనిషి ఎలా సొంత పెదనాన్ననే చంపే స్థాయికి వెళ్ళాడో ఈ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. ఆ ఊరిలో ఒక భర్త ఇద్దరు భార్యలో ఉన్నారు. మొదటి భార్యతో సరిపోక రెండో భార్యను పెళ్లి చేసుకున్నాడు. జీవన విధానం కోసం నాటు తుపాకీలు, నాటు పరికరాలు తయారు చేస్తూ చుట్టుపక్కల ఊర్లలో మంచి పేరు సంపాదించాడు. భార్య భర్తలు కలిసి పనిచేస్తూ దేవుడి పనిలో భాగం చేసుకుంటూ జీవితం సాగించారు. అప్పటి వరకు ఏ సమస్య లేదు. కానీ ఈ ఎదుగుదలను ఒకరు భరించలేకపోయారు. అతను ఎవరో కాదు, సొంత పెదనాన్న. నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు, నాకన్నా పేరు తెచ్చుకుంటున్నాడు అనే భావన అసూయగా మారింది. అసూయ అంతర్గతంగా మనిషిని నాశనం చేస్తుంది. పెదనాన్న నాటు వైద్యులు సెడిపి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళపై మంత్రాలు ఉన్నాయని, నీ జీవితం ప్రమాదంలో ఉందని అనే మాటలు చెవుల్లో పడ్డాయి. భయపడిన భార్యాభర్తలు ఒక గురువు దగ్గరికి వెళ్లారు. అక్కడే విసుపు విత్తనం పడింది. గురువు చెప్పిన మాటలు, వాళ్ళే మీ శత్రువులు, మీరు ముందే చర్యలు తీసుకోకపోతే మీరు బ్రతకరు. ఇవి భక్తి మాటలు కాదు, ఇవి మానసిక విషం. తర్కం లేకుండా నమ్మినప్పుడు మనిషి ప్రమాదకరంగా మారుతాడు. అక్టోబర్ 19, 2023లో భార్యాభర్తలు కలిసి పెద్దనాన్న ఇంటికి వెళ్లారు. మాటలతో మొదలైన గొడవ కొట్టుకోవడం దాకా వెళ్ళింది. చంపేదాకా వెళ్లారు. అదృష్టవశత్తు పెద్దనాన్న బతికిపోయాడు. ఊరంతా అనుకుంది ఆస్తి కోసమేమో అనుకుని, కానీ నిజం కాదు అది. ఆ సంఘటన తర్వాత పెద్దనాన్న ఆ ఊరిని వదిలి వెళ్లిపోయాడు. 4 సంవత్సరాల తర్వాత శాంతిగా బతుకుతున్నాడు వేరే ఊర్లో. కానీ మనసులో నాటిన భయం పోలేదు. ఆగస్టు 2025 పెదనాన్న తన పొలంలో పనిచేస్తుండగా పొదల్లో నుంచి నాటు తుపాకీతో శబ్దం వచ్చింది. సొంత పెదనాన్న అక్కడే మరణించాడు. ఇది కోపం కాదు, ఇది భయం వలన జరిగిన హత్య తర్వాత అతను జైలుకు వెళ్ళాడు. 3 నెలల తర్వాత తిరిగి ఊరికి వచ్చాడు. కానీ పేరు లేదు, గౌరవం లేదు, సమాజంలో స్థానం లేదు. ఒక్క తప్పు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. భక్తి మంచిదే, కానీ అంధనమ్మకం ప్రమాదకరం. గురువులు దేవుళ్ళు కాదు, వాళ్ళ మాటలు ప్రశ్నించాలి. సమస్య ఉంటే చట్టాన్ని ఆశ్రయించాలి, వైద్యులను సంప్రదించాలి. లేదంటే మంచి మనిషి కూడా క్రూరుడుగా మారుతాడు. ఇది కథ కాదు, నిజం. మారాలి మన ఆలోచనలు, లేదంటే ఇంకెన్నో కుటుంబాలు నాశనం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.